నమఃశివాయ అందరికీ నమస్కారం అండి। ఈ వీడియోలో కోటి సోమవారం రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈ రోజు ఎవరిని పూజించాలి, ఏ నైవేద్యాలు నివేదించాలి, ఈ రోజు పాటించవలసినటువంటి విధి విధానాలు అన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందామండి। అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం। ఈ మాసంలో వచ్చే ప్రతి రోజు కూడా ఏదో ఒక విశేషమైతే ఉంటుంది। కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ది ద్వాదశి, ప్రబోధిని ఏకాదశి ఇలా ఎన్నో ముఖ్యమైన పర్వదినాలు వస్తూ ఉంటాయి। వీటితో పాటుగా ఈ కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజే ఈ కోటి సోమవారం। శివకేశవులకి భేదం లేకుండా చూపించే మాసం కార్తీక మాసం అయితే, శివకేశవులకి భేదం లేదు అని చూపే రోజే ఈ కోటి సోమవారం। కార్తీక సోమవారం శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉన్న రోజున ఈ కోటి సోమవారం అయితే జరుపుకుంటాము। ఇలా చాలా అరుదుగా వస్తుంది కాబట్టి కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజు కోటి సోమవారంగా జరుపుకోవాలి। అసలు ఏమిటి ఈ కోటి సోమవారం అంటే, ఈ రోజు ఆచరించే ఏ చిన్న పుణ్యకార్యమైనా అది కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది। ఈ రోజు ఆచరించే స్నానం, పూజ, దానం, జపం, నోము, వ్రతం ఏదైనా కూడా కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది। కార్తీక మాసం నెల రోజులు అలాగే కార్తీక సోమవారాల్లో పూజలు, వ్రతాలు ఆచరించలేని వారు ఈ ఒక్క రోజైనా మీరు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం వలన నెల మొత్తం పూజ చేసిన ఫలితం, అలాగే కోటి సోమవారాలు పూజ చేసిన ఫలితం దక్కుతుంది। ఈ కోటి సోమవారం రోజున ముఖ్యంగా హరిహరాదులను పూజించాలి। ఉదయం వేళల్లో విష్ణుమూర్తిని, సాయంత్రం ప్రదోష సమయంలో పరమేశ్వరుణ్ణి పూజించాలి। ఈ 2025 సంవత్సరంలో మనకి కోటి సోమవారం 2025 అక్టోబర్ 30 గురువారం రోజు వచ్చింది। ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా కార్తీక స్నానం ఆచరించాలి। చల్లని నీటితోటి కార్తీక స్నానం ఆచరించాలి। ఈ రోజు చేసే స్నానానికి, జపానికి, ఉపవాసానికి కోటి రెట్ల ఫలితం ఉంటుంది కాబట్టి తప్పకుండా కార్తీక స్నానం ఆచరించండి। ఆ తర్వాత నిత్య పూజ, దామోదర పూజ, తులసి పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత విష్ణుమూర్తిని పూజించాలి। ఈ పూజ పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు। ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేయాలనుకునేవారు పీఠం ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటారో అక్కడ ముందుగా శుద్ధి చేసుకుని పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ఆ తర్వాత ఒక పీఠం తీసుకుని పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ఆ పీట పైన పసుపు రంగు వస్త్రాన్ని పరిచి, ఇప్పుడు పూజలో విష్ణుమూర్తి చిత్రపటం ఉంటే ఫోటోని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోవాలి। మీ దగ్గర విష్ణుమూర్తి ఫోటో లేకపోతే లక్ష్మీనారాయణలో ఉన్నటువంటి ఫోటో కానీ, లేదు అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏ దైవం యొక్క ఫోటోనైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు। నేనైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి ఫోటోని పెట్టుకున్నాను। స్వామివారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో, పువ్వుల మాలలతో, తులసి మాలలతో అందంగా అలంకరించుకోండి। ఇప్పుడు 2 తొడుము తీసేసిన తమలపాకులు తీసుకుని తమలపాకుల పైన 3 గుప్పుల వరకు బియ్యం పోసి, బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు లక్ష్మీనారాయణ విగ్రహాలను పూజలో పెట్టుకోండి। మీ దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉంటే పూజలో పెట్టుకుని విగ్రహాలకు పూజ నిర్వహించుకోండి, లేకుంటే ఫోటోల దగ్గరే మీరు పూజ నిర్వహించుకోండి। స్వామివారితో పాటు అమ్మవారికి పూజ చేసుకుంటే మంచిది। మనం ఏ పూజ చేసినా ప్రథమ పూజ గణపతికి చెయ్యాలి కాబట్టి తప్పకుండా పూజలో గణపతిని కూడా పెట్టుకోండి। ఇప్పుడు స్వామి అమ్మవార్లను పువ్వులతో అందంగా అలంకరించుకోండి। స్వామివారి పూజ అంటే మనం తప్పకుండా పిండి దీపారాధన చేస్తాం కదా, అందుకని పిండి దీపాలను కూడా సిద్ధం చేసుకోండి। ఈ పిండి దీపాలు 7, 5, 3, 2, 1 ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు। ఈ రోజు దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగించండి, చాలా మంచిది। ఆవు నెయ్యి లభించకపోతే అప్పుడు నువ్వుల నూనెతో చేయండి। అలాగే దీపారాధన కోసం పసుపు రంగు ఒత్తులను ఉపయోగించండి। ఈ విధంగా పూజ కోసం అన్ని సిద్ధం చేసుకుని ఇప్పుడు ముందుగా దీపారాధన చేయాలి। దీపారాధన చేసి దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షింతలు ఒక పుష్పాన్ని దీపానికి సమర్పించి నమస్కారం చేసుకోండి। ఆ తర్వాత ముందుగా ఆచమనం సంకల్పం చేసుకుని గణపతి పూజ నిర్వహించుకోవాలి। గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి। గణపతి శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుంటూ గణపతికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి అలాగే ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి। నైవేద్యంగా మీ దగ్గర ఏవో ఉంటే అవి నివేదించండి। ఆ తర్వాత గణపతికి తాంబూలం ఉంటే నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి। ఆ తర్వాత గణపతిని 2 చేతులతోటి పట్టుకుని పైకి కిందికి 3 సార్లు కదిలించి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పుకుని నమస్కారం చేసుకోండి। ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది। ఇప్పుడు శ్రీమన్నారాయణుడిని పూజించుకోవాలి। ముందుగా పూజలో పెట్టిన
వెలిగించినటువంటి పిండి దీపాలను వెలిగించుకుని దీపాలకు అక్షింతలు పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకుని ఇప్పుడు స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించుకోవాలనుకుంటే నిర్వహించుకుని ఇప్పుడు స్వామి అమ్మవార్లను షోడశోపచారాలతో పూజించుకోవాలి. ముందుగా స్వామివారికి పూజ నిర్వహించుకోవాలి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలు సమర్పించాలి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం నమో నారాయణాయ అని, లేదు అంటే గోవింద గోవింద అనుకుంటూ స్వామివారికి పూజ చేయాలి. స్వామివారి నామాలు పఠిస్తూ స్వామివారిని తులసి దళాలతోటి పసుపు రంగు పుష్పాలతోటి అక్షింతలతోటి పూజించుకోవాలి. ఈ రోజు పూజలో తప్పకుండా తులసి దళాలు ఉండాలండి. ఎక్కువ దళాలు లేకపోతే ఒక్క దళమైన స్వామివారికి సమర్పించండి. స్వామివారికి షోడశోపచార పూజ చేసేవారు అదంగ పూజ చేసేటప్పుడు పసుపు రంగు అక్షింతలతోటి ఇంకా అష్టోత్తర శతనామావళి చేసేటప్పుడు తులసి దళాలతో కానీ పుష్పాలతో కానీ పూజ చేయండి. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. శక్తి ఉంటే అమ్మవారికి కూడా షోడశోపచార పూజ నిర్వహించుకోండి. కుదరకపోతే పంచోపచార పూజ నిర్వహించుకోండి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు సమర్పించి ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు శ్రీమాత్రే నమః అని అనుకుంటూ పూజ చేయండి. ఈ విధంగా స్వామి అమ్మవార్లకు పూజ పూర్తయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించండి. నైవేద్యంగా చల్మిడి వడపప్పు పానకం లేదు అంటే ఏవైనా ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా నివేదించవచ్చు. అంత ఎర్లీ మార్నింగ్ నైవేద్యాలు చేయడం మాకు కుదరదు అనుకునేవారు ఫ్రూట్స్ పాలు కూడా నివేదించవచ్చు. తర్వాత తాంబూలం సమర్పించి పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఇప్పుడు స్వామి అమ్మవార్లకు మంత్ర పుష్పం ప్రదక్షిణ నమస్కారం చేసుకుని 2 అక్షింతలు పుష్పాలు స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఈ పూజలో మేము తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించమని వేడుకోండి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరికలను స్వామి అమ్మవార్లకు విన్నవించుకోండి. ఈ విధంగా కోటి సోమవారం రోజు ఉదయం వేళల్లో విష్ణుమూర్తిని పూజించాలి. అయితే ఈ రోజు ఉదయం వేళల్లోనే శివకేశవులను పూజించుకోవచ్చా అంటే పూజించుకోవచ్చండి. ఒకే పూజా పీట పైన మీరు శివకేశవుల ఫోటోలు విగ్రహాలు పెట్టుకుని పూజ నిర్వహించుకోవచ్చు. శివకేశవులు ఇద్దరికి పూజ నిర్వహించుకునేవారు ముందుగా పరమేశ్వరుడికి పూజ చేసి ఆ తర్వాత విష్ణుమూర్తికి పూజ చేయండి. ఈ రోజు మనం స్వామివార్లతో పాటు అమ్మవార్లకు కూడా పూజ నిర్వహించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు సాయంత్రం ప్రదోష సమయంలో శ్రవణ నక్షత్రం లేదండి. అందుకని కోటి సోమవారం రోజు పరమేశ్వరుడికి పూజను మనం అక్టోబర్ 29 బుధవారం రోజు సాయంత్రం నిర్వహించుకోవాలి. ఈ పూజను మనం పూజా మందిరంలోనైనా నిర్వహించుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చండి. పూజలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. నారికేల దీపం రుద్రాక్ష దీపం ఇలా ఎన్ని దీపాలైనా మనం పూజలో పెట్టుకోవచ్చు. దీపారాధన కోసం ఆవు నెయ్యి లేక నువ్వుల నూనె ఉపయోగించండి. ముందుగా దీపారాధన చేసి దీపానికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ముందుగా గణపతి పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత స్వామివారికి పూజ నిర్వహించుకోవాలి. స్వామివారికి రోజు అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకుంటే చాలా మంచిదండి. పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ లేక శుద్ధ జలంతో కానీ స్వామివారికి అభిషేకం నిర్వహించుకోండి. ఇంట్లో శివలింగం లేని వారు గుడికి వెళ్ళైనా మీరు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకోండి. అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారిని పువ్వులతో అందంగా అలంకరించుకుని ఇప్పుడు స్వామివారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోండి. షోడశోపచార పూజ చేసేవారు 16 ఉపచారాలతో స్వామివారికి పూజ చేయాలి. ప్రతి ఉపచారానికి ఆ ఉపచారానికి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని సమర్పించాలి. అదంగ పూజ చేసేటప్పుడు శ్వేతాక్షంతలతోటి అష్టోత్తర శతనామావళి చేసేటప్పుడు మారేడు దళాలతో కానీ తెలుపు రంగు నీలం రంగు పుష్పాలతో కానీ శ్వేత అక్షంతలతో కానీ విభూతితో కానీ స్వామివారిని పూజించుకోవాలి. స్వామివారి శ్లోకాలు నోటికి చదవడం రాకపోతే ఓం నమః శివాయ అని అనుకుంటూ స్వామివారికి పూజ చేయండి. స్వామివారికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి కూడా పూజ చేయండి. అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించుకుని అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోండి. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు ధూపం దీపం నైవేద్యం సమర్పించండి. నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉంటే అవే నివేదించండి. ప్రత్యేక నైవేద్యాలు చేయలేని వారు పాలు పళ్ళు బెల్లం ఇవి ఏవైనా కూడా నివేదించవచ్చు. తర్వాత తాంబూలం ఉంటే నివేదించి కర్పూర నీరాజనం సమర్పించండి. తర్వాత స్వామి అమ్మవార్లకు మంత్రపుష్పం ప్రదక్షిణ నమస్కారం చేసుకుని 2 అక్షింతల పుష్పాలు స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా మనం ప్రదోష సమయంలో పరమేశ్వరుణ్ణి కోటి సోమవారం రోజు పూజించుకోవాలి. ఈ రోజు ఇంట్లో పూజ చేసుకోవడం కుదరలేని వారు గుడికి వెళ్ళైనా స్వామివారిని దర్శించుకుని స్వామివారికి పూజ నిర్వహించుకోండి. ఈ రోజు పూజతో పాటు ఉపవాసం ఉన్న దానం చేసినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అందుకని ఈ
ఈరోజు ప్రత్యేకంగా దీపదానం, ఉసిరి దానాలు, ఇంకా స్వయం పాక దానం ఇటువంటి దానాలన్నీ కూడా చేయవచ్చు. అలాగే మీ శక్తి కొలిది లేని వారికి ఏవైనా కూడా దానం చేయండి. ఇంక ఈరోజు ఉపవాసం ఏ విధంగా ఉండాలి అని అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం కూడా పూజ పూర్తయిన తర్వాత అప్పుడు భోజనం చేయవచ్చు. లేదు అంటే మధ్యాహ్నం ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. పూజ చేసిన వారు ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి, నాన్ వెజ్ లాంటివి తీసుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. కుదిరిన వారు నేలపైన పడుకోండి. కార్తీక మాసం నెల రోజులు పూజలు ఆచరించే వారు కూడా ఈ పూజ చేయవచ్చా అంటే చేసుకోవచ్చండి. ఈ రోజు చేసే పూజ వ్రతం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీరు కార్తీక మాసం పూజలు నిర్వహిస్తున్న ఈ పూజ కూడా నిర్వహించుకోండి. ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ పూజ చేయడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి. ఎవరైనా సరే ఆచరించుకోవచ్చు. పూజ పూర్తయిన తర్వాత పూజాపీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అని అంటే మనం ఈ రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకోవాలి అనుకుంటే మీరు మరుసటి రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం రోజు పూజాపీఠాన్ని కదిలించకుండా శనివారం కదిలించుకోండి. మీరు ఈ రోజు ఉదయం వేళల్లోనే శివకేశవులను పూజించుకుంటే సాయంత్రం చీకటి పడకుండా మళ్ళీ దీపారాధన చేసి పూజాపీఠాన్ని కదిలించవచ్చు. పూజా మందిరంలో పూజ నిర్వహించుకున్న వారికి ఈ నియమాలు ఏవి వర్తించవు. ఈ రోజు పూజ చేసుకోవడం కుదరలేని వారు 3వ కార్తీక సోమవారం రోజు ఈ కోటి సోమవార పూజను నిర్వహించుకోవచ్చండి. ఈ రోజు పూజే కాకుండా మనం చేసేటటువంటి నామస్మరణకు కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. మనం ఈ రోజు ఒక్కసారి దైవనామస్మరణ చేస్తే కోటి సార్లు చేసిన ఫలితం ఉంటుంది. అందుకని మీకు ఎంత వీలు ఉంటే అంత ఈరోజు దైవనామస్మరణ చేసుకోండి. ఈరోజు ప్రతి క్షణం కూడా ఆ శివకేశవులని స్మరిస్తూ ఉండండి. ఈ కోటి సోమవారం రోజు ఎవరైతే ఆ శివకేశవులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి శివకేశవుల అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఈ రోజు పూజలో ఉసిరి దీపాలు, రావి ఆకుపైన దీపాలు కూడా పెట్టుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.